ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన వేకపోల్లో భాగంగా ఈ దినం కూడా మనం ధ్యానించుకునే వచనం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానించుకుంటాం. ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభుడు అద్వితీయ సత్యదేవ, మహాకాశములు పట్టజాలిన దేవా, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు. నా ప్రభు నా తండ్రి, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంబుధుడైన దేవుడు, మారని మార్పు చెందిన దేవా, మీకు స్తోత్రాలు. మరో దినాన మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి మీ సన్నిధిలో చేర్చి మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభు ఎందుకు పనికిరాని వాడిని నిష్ప్రయోజకును, నా ప్రభు నా తండ్రి, పాపల చేత అపరాధులు చచ్చిన వాడిని నన్ను మీరు ప్రేమించి రక్షించి నా తండ్రి నా కొరకే సిలువలో మీరు బలిగా అర్పించబడి నా ప్రభు నాతో మీరు సిందించిన అమ్మల రక్తంలో నా పాపాలన్నీ కడిగి పవిత్రపడి శుద్ధి చేశారు. మీకు ఎంత వందనాలు. ప్రభు ఈ దినం మీ యొక్క సన్నిధిలో నిలిచుటకు నేను యోగ్యుని కాదు, అయినప్పటికీ మీ యొక్క కృప చొప్పున ప్రభు నన్ను మీ యొక్క సన్నిధిలో నిలబెట్టుకున్నందుకే మీ స్తోత్రాలు. ప్రభు మీ పరిశుద్ధాత్మను నింపి బలపరుస్తారని ప్రభు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం ద్వారా ప్రభు మాట్లాడమని కోరుకుంటూ సమస్త మహిమగంతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటాం. యెహోవా, నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇర్మియా ఏం రాస్తున్నాడంటే, యెహోవా నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు అంటే దేవుని పోలినవాడు ఒకడను కూడా లేడు. మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే వేల్పుల్లంబి వంటి వాడు ఒకడు కూడా లేడు. స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు, పరిశుద్ధుని బట్టి మహనీయుడు, అద్భుతములు చేసే దేవుడు నీ వంటి వాడు ఒకడు కూడా లేడని అక్కడ మనం చూడవచ్చు. మనం చూసినట్లయితే మన దేవుని వంటి గొప్ప దేవుడు, మన దేవుని వంటి మహత్కార్యం చేయగలిగిన దేవుడు, శౌర్యం కలిగినటువంటి దేవుడు ఎవరు కూడా లేడు. ఎందుకంటే మనం ఎంతగా గొప్పగా చెప్పుకుంటున్నామంటే మన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సర్వ సృష్టిని ఆయనే సృష్టిస్తూ వచ్చాడు. భూమి, ఆకాశము, సముద్రము, అందులోని సమస్తాన్ని దేవుడు సృష్టిస్తూ వచ్చాడు. ఇంకా చూసినట్లయితే తన పోలిక చెప్పిన మానవుని కూడా సృష్టిస్తూ వచ్చాడు. ఈ లోకంలో మనం చూసినట్టు ఈ ప్రపంచములు కానీ ఈ యొక్క మన కన్నులతో చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, సృష్టిస్తూ వచ్చాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, మహాదేవుడు, బలశౌర్యం కలిగిన వాడు, మహత్యం కలిగినటువంటి వాడు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. మన దేవుని గురించి ఎంత చెప్పినా కూడా అది చాలా తక్కువే. మనం చూసినట్లయితే ఇక్కడ ఇర్మియా రాస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ మనం పైన చూసినట్లయితే 10వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఇర్మియా దేవుడు తనకి ఏదైతే సెలవిస్తూ వచ్చాడో ఆ మాటలు యొక్క ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టేసి నిజంగా దేవుళ్ళు కాని వాటికి అంటే సృష్టాన్ని పూజిస్తూ, అంటే అన్ని జనులు ఏదైతే పూజిస్తూ ఉన్నారో, విగ్రహారాధన చేస్తున్నారు. అంతేకాకుండా వారి యొక్క ఆచారాలు, వారి యొక్క అలవాట్లను నేర్చుకొని వారి యొక్క ఆచారాలను అలవాట్లు వాటిలో నడుచుకుంటూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఏం చేశాడంట, ఇశ్రాయేల్ని తన ప్రజలుగా ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్నాడు, తన ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు, ఏ దేవుడైతే తను ఏర్పాటు చేసుకున్న ఆ దేవుడిని విడిచిపెట్టేసి విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు. నరులు ప్రజలు, జనాలు ఏదైతే విగ్రహారాధన కలిగి ఉన్నారో, ఆచారాలు, మూఢనమ్మకాలు కలిగి ఉన్నారో ఆ యొక్క ఆచారాలు, అలవాట్లు అనుసరించి నడుచుకుంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి, ఆ యొక్క బానిసత్వంలో నుంచి, ఆ యొక్క కఠినమైన శ్రమల నుంచి వారిని తప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడుతూ వచ్చాడో ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ యొక్క ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క దేవుణ్ణి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారంట, అన్ని జనుల దేవతలను, వాటి విగ్రహాలను పూజిస్తూ మూఢనమ్మకాలు, ఏదైతే జాతకాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఆచారాలు వాటిని అనుసరించి నడుచుకొని దేవుణ్ణి విడిచిపెట్టేశారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి, వారికి సహాయం చేసినటువంటి
దేవుణ్ణి ఆ యొక్క అరణ్య మార్గంలో వారికి తోడై ఉండి ఆ యొక్క 40 సంవత్సరాలు వారిని కాపాడినటువంటి దేవుణ్ణి, వారి మధ్యలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏదైతే దేవుడు చేస్తూ వచ్చాడో వాటన్నిటిని కూడా ఇక్కడ ఏం చేస్తూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయి దేవుని విడిచిపెట్టేసి ఇక్కడ అన్ని జనులు పూజించే వట్టి విగ్రహాలకి వారు దాసోహం అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటిని పూజించేవారుగా ఉంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఈ యొక్క ఇలాగ చేస్తూ ఉండడం మాత్రమే కాదు కానీ ఏం చేస్తున్నారంటే వాటికి భయపడుతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడి చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకుడి. ఆకాశమందు అగపడేటటువంటి యొక్క చిహ్నములకు జనాలైతే భయపడుతున్నారు కానీ మీరు వాటికి భయపడకుడి. ఎందుకు భయపడకూడదు అంటే అవి ఆ భూమిని కానీ ఆకాశాన్ని కానీ సముద్రాన్ని కానీ సృష్టిని కానీ అవి సృష్టింపలేవు. అన్ని జనుల దేవతలు ఎవరైతే దేవుళ్ళు దేవతలుగా చెప్పబడుతున్నారో వారు ఆ యొక్క సృష్టిని ఎవరు సృష్టించలేదు, ఆకాశాన్ని కానీ భూమిని కానీ వారు సృష్టించలేదు. కాబట్టి వాటిని మీరు పూజింపొద్దు, వాటికి మీరు భయపడొద్దు అని ఇక్కడ ఇర్మియా సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే వాటికి ఎందుకు భయపడకూడదంటే అవి హాని చేయనేరవు, అవి మేలు చేయనేరవు. అవి ఎలాంటి హాని చేయవు, అలాగని ఎలాంటి మేలు కూడా చేయవు. అవి వట్టి విగ్రహాలే, మానవుడు పోతపోసినటువంటి విగ్రహాలే. చూసినట్లయితే అవి ఇక్కడ చూసినట్లయితే ఏమని చెప్తున్నాడంటే 4వ వచనంలో తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పొలకవు నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును. ఎలాగ ఉన్నాయంట, తాటి చెట్టు వలె నిలువుగా ఉన్నాయి, అవి పలకవు, అవి మాట్లాడవు, అవి నిలవనేరవు. కాబట్టి ఏం చేస్తున్నారు ప్రజలు, వాటిని మోసుకొని వచ్చి నిలబెడుతున్నారు. అంటే వాటికి ఏమాత్రము శక్తి లేదు, అవి కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినలేవు, వాటిలో జీవం లేదు, అవి ఎలాంటి హాని చేయవు, అవి మేలు చేసేవిగా లేవు. కాబట్టి వాటికి చూసి మీరు భయపడవద్దని ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవాతి దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి యొక్క ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మన దేవుడు అయితే ఎలాంటి వాడో చూద్దాం. ఇక్కడ మన దేవుడు ఎలాంటి వాడంట, యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడనూ లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఇక్కడ చూస్తే మన దేవుడు ఎలాంటి వాడంట, నిన్ను పోలిన వాడు ఎవడనూ లేడు, మహత్యము కలిగిన వాడవు, శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన నామం కలిగినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. ఇక్కడ చూస్తే యెహోవాయే నిజమైన దేవుడు అంటే జీవం కలిగిన దేవుడు, సదాకాలం రాజా అయినటువంటి దేవుణ్ణి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టేశారు. ఇక మనం చూసినట్లయితే ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే ఏ దేవుడైతే నిజమైన దేవుడో, జీవం కలిగిన వాడో, అంటే యుగయుగములు సజీవులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నా ఆ దేవుని విడిచిపెట్టేసి ప్రజలందరూ కూడా నిజంగా దేవులు కాని విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. అంటే మానవుని చేతిపైనటువంటి విగ్రహాలని పూజిస్తున్నారు, వాటిలో ఏమాత్రము జీవం లేదు. ఇంకా మనం చూసినట్లే అవి చూడవు, మాట్లాడవు, నిలవనేరవు, అవి మేలు చేయవు. అవి ఏం చేస్తాయంట, అవి మనల్ని విగ్రహ పూజ చేసేటటువంటి వారందరూ కూడా నరకానికి తీసుకువెళ్ళేవిగా ఉన్నాయి కానీ వాటిలో ఏమాత్రం కూడా జీవం లేవు, అవి మనల్ని తప్పించేవిగా కూడా లేవు. మనం చూసినట్లయితే యొక్క బొమ్మల పూజ చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. బొమ్మల పూజ చేసేటటువంటి ప్రజలు ఎలాంటి వారులా అంటే ఇక్కడ చూసినట్లయితే పశుప్రాయాలుగా ఉన్నారు. వాటి మీద ఉన్నటువంటి జ్ఞానం కూడా వ్యర్థమైనదిగా ఉంది. ఏదైతే మనం పూజిస్తున్నామో, ఏదైతే మనం ఆరాధిస్తున్నామో, వాటికి సాగిల పడుతున్నామో, దాని గురించినటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నామో బొమ్మల గురించి, ఆ జ్ఞానం ఎలాంటిదంట, వ్యర్థమైనది, అది దేనికి కూడా పనికిరాదు. అవి నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళవు, ఇంకా చూసినట్లయితే అవి మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్ళేవిగా ఉన్నాయి. మన దేవుడు ఎలాంటి వాడంటే చూడండి, నిజమైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన సదాకాలము ఆయనే రాజు, యుగయుగములకు సజీవుడైన వాడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మార్పు చెందిన దేవుడు, అల్ఫా ఓమేగా, మొదటివాడు కడపటివాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మన దేవుని గొప్పతనాన్ని గురించి, మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం చెప్పుకుంటా పోతే మనం ఎన్ని చెప్పినా కూడా అది చాలా తక్కువే. అంత గొప్ప దేవుడు, సర్వసృష్టిని సృష్టించిన దేవుడు, ప్రపంచాలు నిర్మించిన దేవుడు,
మన దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుని విడిచిపెట్టేసి, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ ఇశ్రాయేలు ప్రజల గురించి కాదు కానీ తన దేవుని ఎరిగినటువంటి తన ప్రజల గురించి, ఎవరైతే రక్షణ పొంది మారుమనసు పొంది దేవుని యొక్క బలలో పాల్పొమ్మలు పొందుతున్న విశ్వాసుల్లో కూడా తను ఏర్పాటు చేసుకున్న ప్రజల గురించి కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగి కూడా ఇంకా మీరు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన కలిగి ఉన్నారు. మనుషుల యొక్క ఆచారాలు అలవాటు చేసుకుంటున్నారు. ఏదైతే దేవునికి అసహ్యమైనదో వాటిని మీరు తిరిగి వాటిని చేస్తూ ఉన్నారు. అంటే రక్షణ పొందిన మనమే ఏం చేస్తున్నామంట? దేవుని ప్రజలంగా పిలువబడుతున్న మనమే ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్యుల యొక్క ఆచారాలు అనుసరించి నడుచుకుంటున్నాం. దేవుడు ఏదైతే సెలవిస్తాడో దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెడుతున్నాం. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండట్లేదు. దేవుడు అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే వాటిని చూసి భయపడుతున్నాం. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే తన ప్రజల గురించి మీరు వాటిని చూసి భయపడవద్దు, నిజ దేవుడిని మీరు ఎరిగి జీవించాలని, ఆయన యొక్క కలగజేసిన రక్షణలో మనం కొనసాగాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, మీరు వారితో ఇలాగూ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. ఎవరైతే ఇక్కడ దేవుళ్ళుగా పిలువబడుతున్నారో ఒక దినాన దేవుని యొక్క ఉగ్రత దినాన ఆ యొక్క ఉగ్రత దినాన్ని ఏమైపోతాయంటే అవన్నీ కూడా నశించిపోయేవిగా ఉంటూ ఉన్నాయి. అంటే ఆకాశమును భూమిని సృష్టించని ఈ దేవతలు ఒక దినాన్ని ఏమైపోతారు? నశించిపోతారు. ఎవరైతే అన్ని జనులను అనుసరించి నడుచుకుంటున్నారో, వారి యొక్క ఆచారాల అలవాట్లు అనుసరించి నడుచుకుంటున్నారో ఒక దినాన్ని ఏమైపోతారండి? ఆ విగ్రహాలు ఎలాగైతే నాశనం అయిపోతున్నాయో వీరు కూడా నాశనం అయిపోయేటటువంటి వారుగా ఉన్నారు. అగ్నిగుండానికి వెళ్ళేటటువంటి వారుగా ఉన్నారు. చూసినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడో కూడా కొన్ని విషయాలు చూసుకుందాం. 12వ వచనంలో చూస్తే, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. అంటే ఈ దేవుడు మొదట ఏం చేస్తూ వచ్చాడు? భూమిని సృష్టించేవాడుగా ఉన్నాడు. తన జ్ఞానం చేత ప్రపంచమును ఆయన స్థాపించాడు. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. భూమి ఆకాశము ఎవరు సృష్టించారు? మన దేవుడు సృష్టించాడు. ఆయన ఆజ్ఞగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారంలో నుండి గాలిని రావించును. ఆయన ఆజ్ఞేయముగా ఎలాగంటే జలరాశులు ఆకాశ మండలంలో పుట్టేవిగా ఉన్నాయి. ఆయన ఆజ్ఞేయముగా వర్షం కలిగేదిగా ఉండి, ఆయన ఆజ్ఞేయముగా ఏం చేస్తా? ఆయన యొక్క ధనాగారంలో నుంచి గాలిని విసరజేసేటటువంటి వాడుగా ఉన్నాడు. మన పిలుస్తున్న గాలి ఎవరిస్తున్నారంట? మన దేవుడిని ధనాగారంలో నుంచి వస్తుంది. ఆయనే మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ వర్షాలు ఎవరిస్తున్నారు? ఆయనే ఇస్తున్నాడు. ఆయన సెలవును బట్టి అవి కురుస్తూ ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడు అంట? యాకోబునకు స్వాస్థ్యమగు వాడు అటువంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగా ఉన్న గోత్రము, సైన్యముల యెహోవా అయిన ఆయనకు పేరు. ఏం పేరంట మన దేవునికి? సైన్యముల అధిపతి యెహోవా. యాకోబునకు స్వాస్థ్యమగినటువంటి వాడు వాటి వాడు కాదు. మన దేవుడు సజీవుడు. మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఎలాంటి వాడు? సైన్యముల అధిపతియగు యెహోవా. భూమి ఆకాశమును సముద్రమును అందులో సమస్తాన్ని సృష్టించిన వాడు. ఇంకా చూసినట్లయితే ఎలాంటి వాడు? యుగయుగములు సజీవుడుగా ఉన్నటువంటి వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఇంకా చూసినట్లయితే ఈ లోకంలో అనేక మంది, కొన్ని వేల మంది మేమే దేవుళ్ళము, మేమే దేవతలమని ప్రకటించుకుంటూ వచ్చారు. కానీ ఎవరు కూడా మేము పరిశుద్ధులమని ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. ఇంకా చూస్తే అనేకులు దేవుళ్ళుగా ప్రకటించుకుంటూ వచ్చారు, కానీ చనిపోయి తిరిగి లెగస్తామని చెప్పారు, కానీ ఎవరు ఇంతవరకు కూడా తిరిగి లెగవలేదు. కానీ మన దేవుడు పరిశుద్ధుడు. అలా పాపం ఉన్నదాన్ని స్థాపించగలిగిన వాడని సవాలు విసిరేటువంటి వాళ్ళ పాపం లేనివాడు, పరిశుద్ధుడు. ఇంకా చూసినట్లయితే మన దేవుడు చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఇంకా మనం చూసినట్లయితే ఎలాంటి వాడంటే మన దేవుడు ఆయన ప్రాణం పెట్టుటకు, ప్రాణాన్ని తిరిగి తీసుకున్నట్టు కూడా ఆయనకి అధికారం ఉంది. ఎలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ
చూడండి ఇలాగా ఎవరికి భయపడాలంటే మనం ఇర్మియా గ్రంథం 10:7 వచనం చూస్తే, జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు, జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. జనముల రాజా అంటే నీకు భయపడిన నరుడెవడు అంటే జనముల నీకు భయపడిన వాడెవడు. ఎందుకు నరుడు దేవునికి భయపడాలంటే, యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడనూ లేడు, నువ్వు మహత్యం కలిగినటువంటి వాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనది. అంటే నువ్వు భూమి ఆకాశమును సముద్రం అందులో సమస్తాన్ని సృష్టించావు. సృష్టికర్తమైన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయనకి మనం భయపడే వారంగా ఉండాలి. కానీ ఈ సృష్టానికి మనం భయపడకూడదని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. జనములు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. ఇక్కడ చూస్తే బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానం ఎలాంటిదంట, వ్యర్థమైనది. కాబట్టి ఈ వ్యర్థమైనటువంటి ఆరాధన నుంచి, వ్యర్థమైనటువంటి ఆ యొక్క విగ్రహారాధన నుంచి తప్పించబడాలని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాటిని విడిచిపెట్టి సజీవుడైన దేవుని, సృష్టికర్త అయిన దేవుని, నిజ దేవుణ్ణి, సదాకాలం జీవించే దేవుణ్ణి ఏం చేయాలంట, ఎరగాలని, ఆయన యొక్క మార్గంలో ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకి సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఎవరైతే పోత విగ్రహాలను పోసి ఉంటున్నారో వారు ఒక దినాన్ని ఏమైపోతారంట, అవమానం కలిగిద్ది, వారికి సిగ్గును అందేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం పూజించే వారంగా, ఆయనకు భయపడే వారంగా మనం ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా మనం ఆ వచనాన్ని చదువుకొని ముగించుకుంటాం. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సమస్తమునకు ఆధారభూతుడా, ఆది అంతం అయిన దేవా, మారని మార్పు చెందిన దేవా, మీ స్తోత్రాలు. మీ ప్రేమ అంతటిని బట్టి, కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క నా తండ్రి మరి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, ఎంతో వందనాలు నా ప్రభా. నా తండ్రి మరి దినాన్ని సజీవులుగా ఉంచారు, మీకు ఎంతో వందనాలు ప్రభా. నా తండ్రి ఇర్మియా గ్రంథం 10:6 ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు ఎంతో వందనాలు నా ప్రభా. నా తండ్రి గొప్ప దేవ, మీకే స్తోత్రాలు నా ప్రభా. నా తండ్రి ఈ దినమంతా కూడా మీకు ఆపుదల పద్ధతులు కాపాడు రక్షించండి. ఈ దినం ప్రభా నా మరి ఈవినింగ్ నా ప్రభా బైబిల్ స్టడీలు కూడా మీరే మహిమ పొందుతారని కోరుకుంటున్నా. మీ ప్రజలు అనేక మందిని బైబిల్ స్టడీకి తీసుకురండి ప్రభా. నిలబడి మీ దాసుని కూడా మీ ఆత్మతోని పిప్పలపరుస్తారండి నా ప్రభా. నా తండ్రి రేపు ఆన్లైన్ ప్రేయర్లో కూడా మీరు మహిమ పొందమని కోరుకుంటున్నాం. ప్రభుత్వం పరిచర్య కొరకు కూడా సిద్ధపరచమని కోరుకుంటున్నాం నా ప్రభు. వారి కార్యక్రమంలో మీరు తోడేయండి, కృప చూపించండి నా ప్రభా. నా తండ్రి మీ ప్రజలు అనేక మంది నా ప్రభా నా తండ్రి అస్వస్థతగా ఉన్నారు, జ్వరాలు నా ప్రభా, టైఫాయిడ్ జ్వరాలు, మరేలా జ్వరాలతో బాధపడుతున్నారు. మీరు దర్శించండి, తాగి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రభుత్వం కొరకే వారిని సిద్ధపరిచి తీసుకురామని కోరుకుంటున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.